ఐలా చంద్రయ్య పూలే అంబేద్కర్ బాటలో నడుస్తూ చదువు మాత్రమే మన సామాజిక వర్గాలకు మేలు చేస్తుందని చెప్పి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే 8వ తరగతిలో 13-14 ఏళ్ళు ఉన్న వయసులో జనగాంకి వచ్చి హాస్టల్లో కొన్ని రోజులు సీట్లు లేక ఆ సీట్ ఇచ్చటోని ఎంబడి 3 నెలలు తిరగడం, తిండి ఉన్నదా లేదా అనేది పట్టించుకోకుండా ఆ హాస్టల్ వార్డెన్ చుట్టూ తిరిగి ఆ సీట్ తెచ్చుకొని, సీట్ లేకుంటే మనం ఒక 13 ఏళ్ల వయసులో ఒక విద్యార్థి చదువు మీద అంత దృష్టి కేంద్రీకరించి చేయడం అనేది కుదరని విషయం. కానీ చంద్రయ్య సారు ఒక పాజిటివ్ వైబ్రేషన్ చంద్రన్న చుట్టూ ఉంటుంది. ఆనంద్ బాగులో పోతూ ఉంటే ప్రతి 10 గజాలకు ఒకడు చేయి లేపుతా ఉంటాడు, అన్నకు నమస్తే పెట్టేటట్టు. అంటే అంత మంచితనము అనేది సంపాదించుకోవడం అనేది ఈ కాలంలో చాలా కష్టతరమైన అంశం. సాహిత్య రంగానికి కూడా చంద్రన్న చేసిన కృషి ఉన్నది. ఎందుకంటే నేను మిత్రుడు బర్ల మహేందర్ అని చెప్పి ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేస్తుంటూ ఇద్దరం కలిసి గొంగడి అని చెప్పి గొల్ల కురుమల జీవితాలకు సంబంధించిన కథలు ఒక 100 ఏళ్ల నుంచి వచ్చినటువంటి కథల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి మేము అచ్చు వేయాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు చంద్రన్న అన్న నువ్వు ఈ పుస్తకాన్ని స్పాన్సర్ చేయాలి అని చెప్పి అంటే, సరే నువ్వు అది ఏర్పాట్లు చేసుకొని నేను ఇస్తా అని చెప్పి అన్నాడు. అని మేము ప్రెస్కు పోయినాం. అన్న ఇంత పైసలు అయినాయి అంటే ప్రెస్ అయినా కొట్టేసాడు. ఎంత అవుతుందో నువ్వు ఎప్పుడు నేను ఇచ్చేస్తా అని చెప్పి అనడం అనేది ఆయన యొక్క వదాన్యతకు విశాల దాతృత్వానికి గుణము. అట్లాగే ఈ భవిష్యత్తు ఇదే సాహిత్యానికి సంబంధించి చంద్రన్నను అడిగిన ఏంటంటే, అన్న నీ జీవిత చరిత్రను నువ్వు రాయాలి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు, యూనివర్సిటీలో ఎదుర్కొన్న ఇబ్బందులు, సంఘాల్లో ఎయిడెడ్ కాలేజ్ టీచర్స్ సంఘాన్ని నడపడంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఒక మార్గనిర్దేశనంగా ఉంటుంది. అన్న నీ జీవిత చరిత్ర రాయాలి అంటే ఖచ్చితంగా రాస్తా అన్నాడు. అన్నని ఖచ్చితంగా రాయాలని చెప్పి కోరుకుంటూ దాన్ని నేను ఎడిట్ చేస్తానని చెప్పి సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ క్షణార్థులు.